కేసీఆర్ పాస్టర్ గారు, నాకు క్వశ్చన్ దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం నుండి 16వ వచనం వరకు ఉంటుంది పాస్టర్ గారు. అయితే 13వ వచనంలో రాత్రికాల దర్శనము ఉన్న నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహారుద్రుడి వగు సన్నిధి ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేబడిను అని ఇక్కడ వాక్యం ఉందని గారు. ఈ యొక్క ఏంటంటే యెషయా గ్రంథంలో మన యేసు ప్రభు గారి గురించి ప్రవచించారు. అలాగే ఇక్కడ దర్శనము దానియేలు గారు చూశారు. అలాగే మన ప్రకటన గ్రంథంలో కూడా యోహాన్ గారు దర్శించారు కదా అని గారు. అవును. ఈ మూడాటికి తేడా నాకు కొద్దిగా అంటే ఎవరైనా లేకపోతే వీళ్ళు వేరు వేరే వ్యక్తులనా? అంటే ఇది అర్థం తెలుసుకుందామని స్వభావం. చదువుతున్నప్పుడు నాకు ఇది వచ్చింది, నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ గా అర్థం కాలేక ఉంది. అందుకోసం రైట్. తండ్రి దేవుడు ఆయన సన్నిధానంలో నిలబడి ఉన్నటువంటి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మానవాళిని రక్షించడం కొరకు వచ్చిన మనందరి కొరకు ఉత్తరవాదిగాను మరి అడ్వకేట్గా మనకు మధ్యవర్తిగా ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మానవుల పక్షంగా ఆయన ఏం చేస్తున్నాడో ఆ తండ్రి అయిన దేవునికి ఉన్న మహిమ మనకు లేదు. అక్కడికి వెళ్ళలేం. మనం ఎవరం కూడా ఆ పరలోక పట్టణానికి చేరేవాళ్ళం కాదు. ఆ కృప, ఆ గ్రేస్ యేసుక్రీస్తు వల్లనే మనం పొందగలిగాం. కనుక ఆయన యొక్క ప్రత్యేకత, ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం గురించి అక్కడ మనం చూస్తున్నాం. ఇంకెవరు అక్కడికి వెళ్ళలేరు, ఆ గ్రంథాన్ని ఓపెన్ చేయలేరు. ఆయన ఒక్కడు మాత్రం అర్హుడు. అందుకే యేసు ప్రభు వారికి ఆయన అర్హుడు, స్తోత్రార్హుడు. ఆయన పరిశుద్ధుడు అని వేవేల దూతలతో కొనియాడబడుచున్నాడు. గాడ్ బ్లెస్ యూ. యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడినటువంటి విషయం అది. నెక్స్ట్ క్వశ్చన్. నా పేరు కళ్యాణ్ అండి, విశాఖపట్నం నుంచి వచ్చాను సార్. నిన్ననే నా వైఫ్ ఫోన్ చేశారు. ఎవరో గాడ్ ఆఫ్ క్రైస్ట్ అని సంఘం నుంచి వచ్చారంట. అంటే మీరు తప్పుడు మార్గంలో ఉంటున్నారు, శుక్రవారం రోజునే ప్రభువుని ఆరాధించాలి, ఆదివారం కాదు. నెక్స్ట్ బల్లారాధన వచ్చేసి పస్కా పండుగ రోజునే తీసుకోవాలి అని ఏవో వచనాలు చూపిస్తున్నారంట. సో దాని గురించి అందరికీ మీరు సందేశం ఇస్తారని. తప్పుడు మార్గంలో ఉన్నారు అని చెప్పినప్పుడే వాళ్ళది తప్పుడు బోధని అర్థం అయ్యేది. వాళ్ళది బోధ తప్పుడు బోధ. అప్పుడు మీరు ఒక మాట చెప్పండి, శిస్తుతో చెప్పమనండి. ఏమనంటే మీది తప్పుడు బోధలో ఉన్నారని చెప్తే అది మీది ఒప్పుడు బాధ కదా, ఒప్పుడు బోధ. మాది తప్పుడు అయితే మీదేమవ్వాలి? ఒప్పుడు బోధ అయితే ఒప్పుడు బోధ తీసుకెళ్ళి ఉప్పాడని ఉంటుంది కాకినాడ దగ్గర. ఆ ఉప్పాడ వాళ్ళందరికీ చెప్పి ఒప్పుడు బోధలోకి తీసుకురమ్మనండి. ఇప్పుడు తప్పుడు బోధ అన్నప్పుడు వాళ్ళది ఒప్పుడు బోధ కదా. ఒప్పుడు బోధ ఉన్నప్పుడు ఎక్కడ వాడాలి? వాళ్ళది సత్యమని వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ సత్యం ఉందనుకో, ఉదాహరణకు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళదే సత్యం అనుకో, మరి సత్యంలో పవర్ ఉంటుందా ఉండదా? ఆ పవర్తో రక్షింపబడిన వారికి ఏం చేయాలి? రక్షించుకోండి. బోల్డ్ మంది అమ్మ మాకు ఆల్రెడీ సంఘం ఉంది, చర్చికి వెళ్తున్నాం, మా తప్పుడు బోధ అంటున్నారు, సండే ఆరాధన చేస్తుంటే సరే మేమైతే మానం, మా చర్చిలకు మేము వెళ్తాం, ప్రార్థన చేసుకుంటాం, మాకు కరెక్ట్ అని మాకు తెలుసు, కానీ మాది తప్పని మీరు అంటున్నారు. కాబట్టి మీది ఒప్పు అయితే మా వీధిలో చాలామంది ఉన్నారు, యేసుప్రభు నమ్మిన వాళ్ళు మన వీధిలో ఉంటారుగా, వాళ్ళ ఇల్లు చూపించండి, అక్కడికి వెళ్ళి మాట్లాడమనండి. వాళ్ళు కరబట్టుకొని కొట్టడానికి వస్తారు, వీళ్ళు పారిపోతారు అక్కడ. మరి నిజమైన సత్యమైన బోధ నీ దగ్గర ఉంటే మరి ఎందుకు క్రైస్తవుల దగ్గరికి, చర్చికి వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది డిస్టర్బ్ చేయాలి? వెళ్ళని వాళ్ళు ఉన్నారా లేదా? క్రీస్తు ఎరగని వారు ఉన్నారా? మరి నీ దగ్గర సత్యం ఉంటే వెళ్ళి ఎవరికి చెప్పాలి? తెలియని వారికి చెప్పాలి. స్కూల్కి వెళ్ళే వాడికి చదువు చెప్తావా? స్కూల్కి వెళ్ళని వాడికి చెప్తావా? స్కూల్కి వెళ్ళని వారికి. ఆల్రెడీ మేము స్కూల్లో జాయిన్ అయిపోయాం, రక్షణ పొందాం, మారుమనసు పొందాం, బాప్తిజం పొందాం, చర్చికి వెళ్తున్నాం, వాక్యాలు నేర్చుకుంటున్నాం, దేవుని మాటలు ఎదుగుతున్నాం. మా దగ్గరికి వచ్చి గీ పెట్టకపోతే, అరచి గీ పెట్టి అది తప్పు ఇది తప్పు అనకపోతే, యేసుని ఎరగని వారు, చర్చికి వెళ్ళిన వారు ఎంతోమంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి మాట్లాడండి. మీ దగ్గర సత్యమైన బోధ ఉంటే వాళ్ళని రక్షించండి. మీ దగ్గర ఉన్న పవర్ అక్కడ పనిచేసింది అనుకో, అది నిజమని నమ్మొచ్చు. సో వీళ్ళు ఏంటంటే చర్చెస్కి వెళ్ళే వాళ్ళని గురి పెట్టుకొని వస్తారు. వీళ్ళు మన ఇళ్ళకి వచ్చేటప్పుడు కూడా అడుగుతారు. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, మన ఇల్లు వీళ్ళకి ఎలా తెలుసు అని. అపార్ట్మెంట్లో ఎక్కడో ఉంటాం, వాళ్ళు డోర్ కొడతారు, డోర్ ఓపెన్ చేసినట్టే ప్రైజ్ ద లార్డ్ అంటాడు. ప్రైజ్ ద లార్డ్ మీరు ఎవరండి అని అడుగుతాం. మేము మిమ్మల్ని ప్రభు మాటలు చెప్పడానికి వచ్చాడు. అసలు మేము క్రైస్తవులని మీకు ఎలా తెలుసండి?
ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పలేదు, కింద బడ్డీ షాప్ అని చెప్పాడు. వీళ్ళు ఎవరిని అడిగి వచ్చారు? ఆ అపార్ట్మెంట్ కింద బడ్డీ షాప్ దగ్గర అడుగుతారు. ఇక్కడ ఎవరైనా చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా బైబిల్ పట్టుకుని ఆదివారం అని అడిగితే బడ్డీ షాప్ అని చూసుంటాడు. ఫ్లాట్లో ఉంటారా మాకు 2-3. ఏ నెంబర్ అండి? పలానా నెంబర్ అండి, 4th ఫ్లోర్ అండి, 3rd ఫ్లోర్ అండి అని. తర్వాత ఐరన్ చేసేవాళ్ళు ఉంటారుగా, వాళ్ళని అడుగుతారు ఇక్కడ క్రైస్తవులు ఎవరైనా ఉన్నారని. మన ఇల్లు ఎక్కడో మన రూమ్ ఏంటో తెలుసుకొని వస్తారు. వచ్చినప్పుడు మన డోర్ ఓపెన్ చేస్తే మీకు మేము క్రైస్తవులని ఎవరు చెప్పారంటే ఏం చెప్తారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పలా, బడ్డీ షాప్ అని చెప్పాడు. ఎవరో చెప్పుంటే వచ్చి మన ఇళ్ళ దగ్గర కూర్చొని మీరు వెళ్ళేది కరెక్ట్ కాదు, మీరు చెప్పేది కరెక్ట్ కాదు, మీరు వింటుంది కరెక్ట్ కాదు. మోసగాళ్ళ మాటలు విని మోసపోకండి. చాలామంది మోసగాళ్ళు ఇలా బయలుదేరారు. కొరియా వాళ్ళు వస్తారు, అంటే కొరియా నుండి కొంతమంది మన వాళ్ళని తీసుకెళ్ళి నేర్పించారు. ఏమనంటే, ఓ పాస్టర్ గారి యొక్క 2వ భార్య ఉంటుంది. పాస్టర్ గారికి 2వ భార్య ఏంటి మరి? అక్కడ అలా జరిగింది. ఆవిడ తల్లట. తల్లి ఉందని గలతీ పత్రికలను వాక్యం తీసుకెళ్ళి ఆమెకు లింక్ పెట్టి మా తల్లి ఆవిడే కాబట్టి మనమంతా ప్రార్థన చేస్తుంటాం పరలోకమందున్న మా తండ్రి అని. వాళ్ళు పరలోకమందున్న మా తల్లి అని ప్రార్థన చేస్తారనమాట. తల్లి బోధ మొదట్లో చెప్పరు, ముందు మనల్ని నమ్మిస్తారు. నమ్మించిన తర్వాత అంతా ప్రభు యొక్క వాక్యంలాగే ఉంటుంది. తర్వాత వాళ్ళు నెమ్మదిగా తల్లి బోధలోకి తీసుకెళ్తారు. ఆమెకి ప్రపంచం అంతట్లో గొప్ప బోధకురాలు అవ్వాలని ఆశ. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత డబ్బు బాగా ఉంది సంఘంలో. ఈ డబ్బుతో దుర్వార్తలు, ఆమె సొంత వార్త, సొంత డాక్ట్రిన్, వాళ్ళ సొంత బోధలు. మన పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. మన పిల్లల్లో కూడా కొంతమందిని కొరియా తీసుకెళ్ళి మరీ ట్రైనింగ్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మరీ పంపించారు. వాళ్ళు వచ్చి మనోళ్ళు కూడా ఏం చెప్తున్నారు? కొరియా తల్లి. ముందు చెప్పడు కొరియా తల్లి అని. మనకి ఏ తల్లి అక్కర్లా. బైబిల్లో ఉన్న జీవం గల దేవుడు, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు నామములో ప్రభు రక్షణ ఇచ్చినాడు. మన తల్లులు ఉంటారు, వాళ్ళని గౌరవించండి. ఓకే, మరియమ్మని ఆరాధించే వాళ్ళు ఉంటారు కొంతమంది. మరియమ్మని ఆరాధించిన అక్కర్లా, ఆ మరియమ్మని గౌరవించండి. తల్లికి కావాల్సిన గౌరవం ఇవ్వండి. యేసు ప్రభు వారి యొక్క తల్లిగా ఆమె భూమి మీద అద్భుతంగా దేవుని వాక్యానికి లోబడి, మరి యేసుక్రీస్తు ప్రభు వారి ఈ భూమి మీదకి రావడానికి ఆమెను దయాప్రాప్తురాలుగా దేవుడు చేశాడు. ఆమెకి ఇవ్వాల్సిన ఘనత, మర్యాద మనం ఇవ్వాలి. కానీ ఆమెను పూజించకూడదు. ఆమె కూడా చెప్పారు, నన్ను పూజించమని ఆమె ఎక్కడ చెప్పలా. అపోస్తల కార్యాల్లో కానీ సంఘాల్లో కానీ ఎక్కడ పూజించినట్లేదు. తర్వాత శనివారమే ప్రార్థన చేయండి అంటారు. అది 7th డే. వాళ్ళు ఏంటంటే ఓన్లీ సాటర్డే ప్రార్థన చేయాలి, అది దేవుడు కరెక్ట్ అని చెప్పి అంటారు. ఒక వచనం చూపిస్తారు బైబిల్లో. మరి తర్వాత వచనాలన్నీ ఎక్కడున్నాయి, ఎక్కడ నెరవేర్చబడ్డాయి చెప్పరు, తెలియదు. కొలస్సీ 2:16-17 చదవండి. ఎవరైనా మీ ఇళ్ళకు వచ్చి శనివారం ప్రార్థన చేయమని చెప్పినా వినండి. అమావాస్య ప్రార్థన చేయమని బైబిల్లో ఉందని చెప్పినా, లేదు పాత నిబంధనలో పలాంటి పాటించాల్సిందే అని చెప్తే, సున్నతి పాటించాలని చెప్తే, వాళ్ళందరికీ వచనం చూపించండి. ఇవన్నీ క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. చదువుదాం. కాబట్టి అన్నపానముల విషయంలో అంటే తినొచ్చు వినండి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఎవరైనా తీర్పు తీరిస్తే అది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని తీర్పు తీరుస్తున్నారనుకో, వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అన్నాడు. చదవండి. కాబట్టి అన్నపానముల విషయంలో ఇది తినండి, ఇది తినకూడదు, ఇది ఎందుకు తింటున్నారు అంటారు కొంతమంది. వాళ్ళ విషయంలో కానీ పండుగలు ఆచరించట్లేదండి, మీరు పసగా పండుగ ఆచరించాలి, గుడారాల పండుగ ఆచరించాలి. మరి ఈ పండుగలు 7 పండుగలు ఉన్నాయి, మీరు ఎందుకు ఆచరించలేని పండుగ విషయంలో ఎవరన్నా మిమ్మల్ని అభ్యంతరపరిచిన, అమావాస్య ప్రార్థన చేయరేంటి, అమావాస్య రాత్రి చేయమని యెషయా గ్రంథంలో ఉంది కదా అని మిమ్మల్ని ఎవరిని అడిగినా చూద్దాం. విశ్రాంతి దినం ఎందుకు పాటించట్లేదంటే శనివారం రోజున, శనివారం ప్రార్థన చేయరేంటి మీరు, శనివారమే కరెక్ట్ అని ఎవరైనా అను వాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చే ఎవరికి అవకాశం చెప్పండి ఎవరికి అవకాశం ఇవ్వద్దు. ఎందుకని 17వ వచనంలో దాని మర్మం ఉంది. చదువుదాం. ఇవి అంటే పాత నిబంధనలు ఉన్నవన్నీ కూడా ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. ఎవరిలో ఉందట? క్రీస్తులో ఉన్నది. అంటే పాత నిబంధనలో అమావాస్య ప్రార్థన కానీ, మరి శనివార ప్రార్థన కానీ, ఇప్పుడు ఏదో కొత్తగా చెప్పారు శుక్రవార ప్రార్థన అని, అది కానీ లేదు, మరి పాత నిబంధనలు ఉన్నట్టు సున్నతి చేయడం కానీ, ఇవన్నీ కూడా ఛాయగా ఉన్నాయి, ఒక నీడగా. అవన్నీ ఎవరిలో నెరవేర్చబడ్డాయి? క్రీస్తులో. కనుక ఇప్పుడు మనం ఎవరిలోకి వచ్చేసాం? క్రీస్తులో ఉన్న వారికి అమావాస్య పాటించాల్సిన అవసరం
లేదు. క్రీస్తులో లేకపోతే మీరు అమావాస్య పాటించండి, పస్కా పండుగ పాటించండి, అలాగే సున్నతి చేయించుకోండి, మీ ఇష్టం. మేమైతే ఎవరిలో ఉన్నాం? క్రీస్తులో. కనుక క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాల్లో క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అవన్నీ క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. ఆ క్రీస్తుని మనం సురక్షంగా అంగీకరించాం. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ వందనాలు సార్. పాస్టర్ గారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకును యేసుక్రీస్తుకి వందనాలు తెలుపుకుంటున్నాను సార్. అయితే నా ప్రశ్న ఏంటంటే సార్, క్రిస్మస్ పండుగ 25వ తారీఖున వస్తుంది ఎవ్రీ ఇయర్. సో మరి ఈస్టర్ ఎందుకు ఒకే తేదీన రాదని నాది అట్లా క్వశ్చన్ ఉంది సార్ చిన్నప్పటి నుండి. మనం పెట్టుకున్నాం అవన్నీ కాలాలు, టైమ్స్ని మనం పెట్టుకున్నాం. ఇప్పుడు మీ బర్త్డే ప్రతి సంవత్సరం ఒకే రోజు వస్తుందా? అంటే వస్తుందా? ఆ డేటే వస్తుంది. ఒక నిమిషం, డేట్ ఓకే. వారం మారుతుందా? మారదా? వారం మారుతుంది సార్. వారం మారుతుంది. పోయిన సంవత్సరం శుక్రవారం వస్తే ఈ సంవత్సరం శనివారం రావచ్చు, వచ్చే సంవత్సరం ఆదివారం రావచ్చు. అప్పుడు మీ అమ్మ అనొచ్చు, నువ్వు శుక్రవారమే పుట్టావురా నాయనా అంటే, శుక్రవారం పుట్టినప్పటికీ కూడా మీకు డేట్ వచ్చేసరికి ఎప్పుడు వచ్చింది? ఆదివారమో శనివారం మారిపోయింది. వారం మారచ్చు కానీ డేటు మారదు. మీరు అడిగింది కూడా అదే. డేట్ 25th కరెక్ట్గా ఉన్నప్పుడు ఇది ఎందుకు మారుతుందని. దీనిని పెద్దలు ఆ గుడ్ ఫ్రైడే రోజు ఎప్పుడు వస్తుందని చెప్పి ఒక వారాలు క్యాలెండర్ తీసుకొని, పాత నిబంధనలో భక్తులు ఏ విధంగా అయితే వాటిని చెక్ చేసుకునేవారు ఎన్నెలను బట్టి మీరు చూస్తారు కదా, మూన్, ఫుల్ మూన్ డే, హాఫ్ మూన్ డే, అంటే పౌర్ణమి రోజు, అమావాస్య చూస్తారు ఈ లెక్కలు. ఈ లెక్కల ప్రకారంగా వారు తేల్చుకొని ఒక 46 రోజులు ముందు పెట్టుకుంటారు. ఈస్టర్ సండేకి ముందు టోటల్గా 46 days వస్తాయి. అందులో మరి ఎన్ని రోజులు తీసేయాలి? ఆదివారాలు ఎన్ని ఆదివారాలు తీసేయాలి? 6 ఆదివారాలు. 6 ఆదివారాలు తీసేస్తే మొత్తం ఎన్ని వస్తాయి? 40 రోజులు. సో 40 రోజులు ఫాస్టింగ్ ఉండాలని పెట్టుకుంటా. డేట్ని బట్టి అది మారుతుంది తప్ప ఇంకా మారేది లేదు. సో గుడ్ ఫ్రైడే అయినప్పుడు ఎప్పుడు గుడ్ ఫ్రైడే ఎందుకు రావాలి, ఫ్రైడే ఎందుకు రావాలి, ఆ రోజే రావచ్చు, మరి శనివారం రావచ్చు కదా. అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ రక్తం కాచి ప్రాణం పెట్టి నిజమా కాదా? నిజమే. కాబట్టి మనకు డేట్లతో సంబంధం లేదు. అందుకే అంటాడు గలతీ పత్రిక 4:10 సంవత్సరములను ఉత్సవ కాలంలో చూసుకోవద్దు, వాటిని పాటించనక్కర్లేదు అన్నాడు. చూద్దాం. మీరు దినములు అంటే డేస్ చూద్దాం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఇంగ్లీష్లో యు అబ్జర్వ్ డేస్ అండ్ మంత్స్ అండ్ టైమ్స్ అండ్ ఇయర్స్. మళ్ళీ చూడండి, యు అబ్జర్వ్ డేస్ అండ్ మంత్స్ అండ్ టైమ్స్ అండ్ ఇయర్స్. యూ డోంట్ నీడ్ టు అబ్జర్వ్. ఇంత ప్రయాసపడి మిమ్మల్ని రక్షణలోకి తీసుకొస్తే దాని తర్వాత మాట 11లో అంటాడు, నేను మీ కొరకు పడిన కష్టం, మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ యూ బికాజ్ యు ఆర్ ఫాలోయింగ్ డేస్, యు ఆర్ ఫాలోయింగ్ మంత్స్ అండ్ ఇయర్స్. యూ డోంట్ నీడ్ టు డూ దాట్. ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ యూ లెస్ట్ ఐ హ్యావ్ బిస్టౌడ్ అపాన్ యూ లేబర్ ఇన్ వెయిన్. అంటే ఇంత కష్టపడి మిమ్మల్ని ప్రభులోకి నడిపిస్తే మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి ఏం పాటిస్తా అంటాను? అమావాస్య పాటిస్తాను, శనివారం పాటిస్తాను అని చెప్పి అంటున్నారు. అది కరెక్ట్ కాదు, అవి పాటించనక్కర్లేదు. ఇప్పుడు 40 రోజులు ప్రార్థన సంగతి ఏంటి అని మీరు అడగచ్చు. ఇప్పుడైనా ఉండొచ్చు, ఇంకెప్పుడైనా ఉండొచ్చు. మనం ఓకే ఈస్టర్ సండేకి ముందుగా ఉండాలనుకుంటున్నాం, అందరూ ఉందాం. ఉపవసించి ప్రార్థిస్తున్నామా లేదా అది చాలా ముఖ్యం. ఉపవాసము లేకపోయినా 40 రోజులు ప్రార్థనలో ఉండాలనుకుంటున్నా అది మేలే. దానికన్నా మేలు ఉపవసించి ప్రార్థన చేయడం. సో ఒక తీర్మానం చేసుకున్నాం, డెడికేటెడ్గా మనం ఉంటున్నాం. దట్స్ ఇట్. ఓకే, దానిలోనే ఏదో ఉందని మనం అనుకోకూడదు. డేట్లో ఏమీ లేదు అనండి ఒకసారి. డేట్లో ఏమీ లేదు. మరోసారి చెప్పాలి. డేట్లో ఏమీ దినములో డేట్లో ఏమీ లేదు, ప్రభులోనే సమస్తం ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. మరొక ప్రశ్న కేజీఆర్ గార్డెన్ నుండి, సిస్టర్స్ వైపు నుండి.
కంటిన్యూ టైం పోనీ. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, నా క్వశ్చన్ వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళు కొందరు జీసస్ నమ్ముతారు, అలాగే మేరీ మాతను కూడా నమ్ముతారు. అంటే దేవుడి సన్నిధికి వెళ్తారు, వేళంగిని మాత వెళ్తారు. అదొక క్వశ్చన్. ఇంకోటి వచ్చేసి కొందరు సేమ్ ప్రామిస్ కార్డు 2 times వచ్చిందని చెప్పారు. అది ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే దేవుని చిత్తం ఉందా అని నా క్వశ్చన్. మంచి ప్రశ్న అమ్మా, ప్రాక్టికల్ క్వశ్చన్. ఎవరిని ఆరాధించాలి? యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించాలి. ఇక ఎలా తెలుస్తుంది? జ్ఞానులు మనకన్నా గొప్పవాళ్ళ కాదా? జ్ఞానులు అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు కదా. వీళ్ళు యేసు ప్రభుని చూడడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 15 చూద్దాం. మత్తయి సువార్త 2:11 చదవండి స్క్రీన్లో. తల్లి అయిన ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటి మీద నక్షత్రం నిలిచినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఎవరెవరిని ఆరాధించారు, ఎవరి ముందు సాష్టాంగపడ్డారు, ఎవరిని పూజించారు ఇక్కడ రాసింది. తల్లి అయిన మరియను 10వ వచనం కూడా చదువుదాం. ఇప్పుడు తల్లిని పూజించాలా, కుమారుని పూజించాలని తెలుస్తుంది. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించనుందా, వారిద్దరిని పూజించనుందా? ఆయనను పూజించి. చెప్పాలి. ఆయనను పూజించి అంటే ఎవరు? యేసు ప్రభు. ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆయనకా ఆమెకా? ఆయనకు. వారిద్దరికా? వారికి అంటే ఎవరు ఉన్నట్టు? తల్లి కూడా. తల్లి బిడ్డ ఉన్నట్టు. ఆయనకు అంటే ఏకవచనం. యేసుకు మాత్రమే సమర్పించారు. మన సమర్పణ ఎవరికి? యేసుకి మాత్రమే. అలాగే తల్లి అయిన మరియు కూడా చెప్పారు. ఆ విషయం చెప్పినప్పుడు నీళ్ళు అయిపోయి ద్రాక్షరసం అయిపోయిందంటే నా సమయం ఇంకా రాలేదన్నాడు ప్రభు. అప్పుడు మరి మేమన్నా 2వ అధ్యాయం యోహాను సువార్తలో 1-2 వచనాల్లో ఆయన మీతో ఏం చెప్పునో అది చేయండి అన్నాడు. ఆ తల్లి ఏం చెప్పింది? ఆయన మీతో ఏం చెప్తే అది చేయండి. ఆయన చెప్పింది చేయండి. ఈరోజు వీరంతా వెళ్ళి తల్లిని అడిగితే తల్లి ఏం చెప్తున్నా? ఆ రోజే నేను చెప్పా. ఏమని? ఆయన చెప్పింది చేయమంటే మళ్ళీ మీరు వచ్చి నన్ను అడుగుతారేంటి? ఆయన చెప్పింది చేయాలి. చదవండి ఆ మాట. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడండి. మరొకసారి, ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయడని. ఈరోజు తల్లిని వేడుకున్నారనుకోండి, ఏం చెప్తారు తల్లి గారు? ఆల్రెడీ నేను చెప్పాను. ఏమని? ఎవరు చెప్పింది చేయాలి? ఆయన చెప్పింది చేయాలి. అర్థమైందన్నా? సో ఇప్పుడు ఎవరు చెప్పింది చేస్తాం మనం? ఆయన చెప్పింది. కాబట్టి యేసయ్యను ఆరాధిస్తే చాలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ ఒక తల్లి ఒక ఆవిడ అందట, అయ్యా నువ్వు ఎంత ధన్యుడు అంటే నిన్ను కన్న తల్లి అంతకన్నా ధన్యురాలు, నువ్వు కుడిచిన స్థానములు ఎంతో ధన్యురాలు అని చెప్పినప్పుడు దానికి సమాధానం చెప్పాడు యేసయ్య. లూకా సువార్త 12వ అధ్యాయం 28వ వచనం చదవండి. లూకా 12:28 దానికి జవాబు చెప్పాడు యేసు ప్రభువు. 11:28 చదువుదాం. లూకా 11:28. ఆయన అవును గాని ఏమంది? అక్కడ ఉన్నటువంటి ఒక లేడీ లేచిన బట్టి ఏమంది? 27. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా, యేసు ప్రభువు ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థానములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా. అంటే తల్లి గురించి మాట్లాడుతుంది. నువ్వు ధన్యుడివి, ఎంత గొప్ప చెప్పావు, నిన్ను కన్న తల్లి ఇంకా గొప్పది కదా అని చెప్పినప్పుడు యేసు ప్రభువు అవును నా తల్లి గొప్పదే అని ఏమన్నారో చూద్దాం. ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకొన్న వారు మరి ధన్యులని చెప్పారు. నా తల్లి గొప్పదని ఊరుకున్నాడా? తర్వాత ఏం చెప్పాడు? దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను. ఏం చెప్తున్నాడు యేసయ్య? ఆ తల్లి అక్కడ ఉన్నవాడు ఏం చెప్పింది? మీ తల్లి చాలా ధన్యురాలే అంటే, అవును నా తల్లి ధన్యురాలే, కానీ దేవుని వాక్యమును విని దాన్ని పాటించేవారు అంతకన్నా ధన్యులు అవుతారు, మరి ఎక్కువ ధన్యులు అవుతారు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు దానిలో? మీకు కూడా ధన్యత ఇస్తాను, నా మాట విని లోబడితే మీరు కూడా ధన్యులు అవుతారు అని చెప్పి తల్లినే ఆరాధించవద్దు, దేవుణ్ణి ఆరాధించే విధంగా దేవుడు సెలవిచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24, 23, 24లో తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. రూపాలు పెట్టుకుని ఆరాధించకూడదు, పటాలు పెట్టుకుని ఆరాధించకూడదు. ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. సిలువ గుర్తుకు మనం ఆరాధించాం. సిలువను పెట్టుకుంటారు డెకరేషన్గా, అలంకరణగా, కానీ దాన్ని ఆరాధించే వస్తువు కాదు అది. ఓకే, గాడ్ బ్లెస్ యు.
ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అయ్య గారు. ఇంకో క్వశ్చన్ వచ్చేసి అదే ర్యాండమ్గా ప్రామిస్గా గాడ్ తీసుకుంటారా లేకపోతే అది దేవుని చిత్తమా? ఒకేసారి 2 టైమ్స్. రైట్. క్రీస్తు యేసునందున్న వారికి వాగ్దానాలన్నీ కూడా అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. ఓకే, మీరు ఈరోజు తీసుకున్న, రేపు తీసుకున్న, ఎల్లుండి తీసుకున్న వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి కదా, వాటిని క్రీస్తునందు ఉన్నట్లయితే అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. వాటిని నెరవేర్చేవాడు దేవుడే. విశ్వాస పరిణామం ప్రకారంగా మనం వెళ్ళాలి. ఓకే, ప్రభుని స్తుతిస్తూ వెళ్తున్నప్పుడు అయితే ఈరోజు ఒక వాగ్దానం తీశారు, మళ్ళీ రేపు వచ్చినప్పుడు మరొక వాగ్దానం తీసుకున్నారు. వాగ్దానాలు తీసుకున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత నమ్మదగినవాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎంత బాగా నెరవేర్చగల శక్తిమంతుడు. అంతవరకే మనం తీసుకోవాల్సింది. మన జీవితం అంతా ఆ వాగ్దానంలోనే ఉందని అనుకోకూడదు. ఇక జీవితం అంతా ఆ వాగ్దానంలో ఉందని అనుకోకూడదు. చిలక జ్యోతిష్కం అన్నది మాట విన్నారా? విన్నామండి. చిలక ఏం చేస్తుంది? వచ్చి అన్ని చాట్లు పెడితే ఒకటి తీస్తుంది. తీసివ్వగానే ఇదిగోండి మీ జాతకం ఇది అంటాడు. అలాంటిది కాదు. వాగ్దానాలు, ఒక వాగ్దానం వస్తే సంవత్సరం అంతే కాదు, ఆ ఒక్క వాగ్దానం మీద ఉండమని కాదని అర్థం. ప్రార్థన చేసుకోండి, ఆ వాగ్దానం నెరవేర్చమని అడగండి. మరొక వాగ్దానం ఇస్తే దాని గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రతిరోజు వాగ్దానం వింటున్నాం బైబిల్లో, ఆ వాగ్దానాలు ఎత్తి మనం ప్రార్థన చేస్తున్నాం. సో బైబిల్లో దేవుడు ఇవ్వబడిన వాగ్దానాలన్నీ కూడా ఆయన నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఆయనకి సమస్తము సాధ్యమే. ఇంతవరకు మనం తీసుకోవాలి. ఓకేమా? గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఒక వాగ్దానం వస్తే ఆ సంవత్సరం మొత్తానికి ఆ వాగ్దానమే, ఇంకా వేరే వాగ్దానం లేదని అనుకోకండి. దేవుని మాటలు ప్రతిరోజు చదవండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. నా పేరు హర్షిత్, నేను పామర్ నుంచి వస్తున్నాను. పామర్. ఓకే. పడిపోయిన దేవతలు దేవతలు పడిపోయినాయి కదా, వాళ్ళని రీప్లేస్ దేవతలు అనకు మళ్ళీ ఎందుకు గొడవకు వస్తారు. దేవదూతలు. ఓకే, దేవదూతలు పడిపోయినాయి కదా, వాళ్ళని రీప్లేస్ చేయడానికి మనుషులను సృజించారా? లేదు అని కొంతమంది అన్నారు. అంటే మనుషులు ఊహల్లోనా చాలా మంది ఊహించుకొని మాట్లాడుతున్నారు. చూడండి, ఆది ఖండానికి ముందు అనండి, ఆది ఖండానికి ముందు, ప్రకటన గ్రంథానికి తర్వాత, ప్రకటన గ్రంథానికి ఏం చెప్పినా నమ్మొద్దు. అర్థమైందా? ఎవరైనా ఆది ఖండానికి ముందు అలా ఎలాగో జరిగింది, ఇంకేదో జరిగింది అని చెప్పి ఊహతో మాట్లాడితే నమ్మొద్దు. ప్రకటన గ్రంథానికి తర్వాత ఏదైనా జరగబోతుందని చెప్తే నమ్మొద్దు. బైబిల్లో ఉన్నంత వరకే, దానికి మించి మనం వెళ్ళకూడదు. మించి వెళ్తే సాతానికి చిక్కుల్లో పడతాం. అందుకే మించి ఆలోచించబట్టే చాలామంది దేవునిలో నుండి దూరం అయిపోయారు. డార్విన్ కూడా పాస్ట్ అవ్వాలనుకున్నాడు, తెలుసా మీకు? ఆయన మిషనరీ అవ్వాలనుకున్నాడు, అవుదాం అనుకున్నాడు, కానీ దేవునితో కనెక్షన్ లేకుండా అవ్వాలనుకున్నాడు. దేవునితో కనెక్షన్ లేకుండా సేవకుడు అవ్వాలనుకుని బయలుదేరిన ఈ వ్యక్తి లాస్ట్కి డార్విన్ థియరీ కలుగు చేశాడు. చాలామందిని దారి తప్పడానికి మనోడు కారకుడు అయ్యాడు. ఓకే, కొంతవరకు కొన్ని విషయాలు బాగానే ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు ఏకంగా అతను లాస్ట్లో చనిపోయేటప్పుడు మళ్ళీ దేవుడిని నమ్ముకున్నాడు. పోయే ముందు నర్సు ఎవరో చెప్పారంట, అక్కడ పశ్చాత్తాపడ్డాడు. అతని ఆత్మను మాత్రం రక్షించుకోవడానికి ప్రయత్నం చేశాడు. చనిపోయే ముందు మాట్లాడాడు, దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు. కానీ అందరూ వెళ్ళి ఏది పట్టుకున్నారు? మనుషులందరూ ఎందులో ఉండి వచ్చాం? కోతులు ఉండి వచ్చామని చెప్పంటున్నారు. మీ ముత్తాత కోత అంటే అసలు ఒప్పుకోడు. మరి కోతులు ఉండి వచ్చినప్పుడు ముత్తాత ఏమవ్వాలి కదా? మేమైతే దేవుని చేత చేయబడిన వారు, మీ ముత్తాత ఏమైనా కోత అయి ఉంటాడో మాకైతే మాత్రం తెలియదు. ఒకవేళ కోతుల్లో ఉండి మనిషి వచ్చి ఉంటే, డార్విన్ థియరీ ప్రకారం కోతుల్లో ఉండి మనిషి వచ్చి ఉంటే, మనిషికి రక్తం అవసరం ఉంటే కోతి రక్తం ఎక్కించవచ్చుగా? అవునండి, గట్టి చెప్పండి. అవును పాస్టర్. కోళ్ల ఫామ్ పెట్టినట్టు కోతుల ఫామ్ పెట్టి ఈ బ్లడ్ బ్యాంక్ ఎందుకు? మనుషులు ఎందుకు రక్తం ఇవ్వాలి? కోతుల్లో ఉండే కదా మనుషులు వచ్చారు. కాబట్టి ఎవరికి రక్తం కావాలన్నా కోళ్ల ఫామ్లో ఉండి కోళ్ళు తీసి చికెన్ తిన్నట్టుగా మీరు కోతుల ఫామ్లో ఉండి ఏం తీయచ్చు? రక్తం తీసి అది మనిషికి ఎక్కిస్తే దెబ్బకు చచ్చిపోతాడు, ఒక్క దెబ్బకు చస్తాడు. మరి మనిషి కోతుల నుండి వస్తే ఎందుకు కోతి రక్తం మనిషికి పనిచేయట్లేదు? కరెక్ట్ కాదు. అంతేకాకుండా మనుషులు జంతువుల్లో ఉండాల, వాటికి ఆత్మలు లేవు, మనకు ఆత్మలు ఉన్నాయి. మరి అప్పుడెప్పుడో డార్విన్ గారు చెప్పినప్పుడు కోతులోని మనిషి అలా మారుస్తే, ఈ మధ్య కోతులు ఉన్నాయా లేవా? ఉన్నాయండి. అవి ఏమైనా మారుతున్నాయా మధ్యలో? లేదు. కొంచెం తోక ఊడిపోయి నాకు సిగ్గేస్తుంది, నాకు డ్రెస్ ఇవ్వండి అని ఎప్పుడైనా ఆడకోతి మొక్కోతి వచ్చిందా బయటికి? అడవిలోని కోతులు వచ్చి మాకు బట్టలు వేసుకోవడానికి ఏం లేవు, మేము మనుషులు అయిపోయాం అని చెప్పి ఎక్కడైనా కోతులు కనబడ్డాయా? లేదండి. మన చిన్నతనం నుండి చూస్తున్నాం. ఈ మధ్య అసలు మనిషిలా మారిన కోతి ఏదైనా కనబడిందా? మరి మారుతూ వస్తే మనిషి దాకా వచ్చి ఎందుకు ఆగాలి? వెళ్ళిపోవాలి కదా. అయినా గుర్తుంచుకో, రకరకాలుగా మాట్లాడతారు, వాటిని నమ్మొద్దు. ఫాలెన్ ఏంజల్స్ పడిపోయాయి దూతలు, వాటికి రీప్లేస్గా మనల్ని చేయలే. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనుషుల్ని చేసుకున్నాడు.
ఆయన మంచితనాన్ని చూస్తూ మనం దేవుళ్ళు గనపరుస్తూ ఉండాలని ప్రభు కోరాడు. కానీ మనుషుడు మోసపోయాడు, దేవుడు వద్దన్న పని చేశాడు. మళ్ళా తిరిగి దేవుడు రక్షించుకుంటున్నాడు ఆయన రక్తం ద్వారా. ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. నా పేరు సందీప్, నేను బైబిల్ సెమినార్లో స్టూడెంట్ అని. గట్టి మాట్లాడాను. నా క్వశ్చన్ ఏంటంటే, దేవుని సేవకులైన మనం పవిత్రంగా జీవిస్తున్నాం కదా, మనం పులిపిట్ మీద చెప్పులు అవి ధరించి మనం బోధించటం అది కరెక్ట్ కాదు అని అంటూ ఉంటారు. కొంతమంది పాస్టర్స్ చెప్పులు వేసుకోవడం, దానిలో ఏం లేదు. అవును, అది ఏంటి అన్నది షాక్ అవుతుంది అనమాట. ఆ బోధల నుండి వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే షూ వేసుకుని చెప్తున్నారేంటి, అసలు ఎంత పాపం చేస్తున్నారు, మోషేనే దేవుడు ఏం తీయమన్నాడు, వీళ్ళు మోషే కంటే గొప్పోళ్ళ అని చెప్పి ఇలా బోధించేస్తే అది మైండ్లోకి వెళ్ళిపోతుంది. మైండ్లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ మనసు నిండా స్టేజ్ మీదకి వచ్చిన ఆయన ఏం వేసుకున్నాడా అని చూస్తుంటారు. అని చెప్పి వాక్యం వినరుగానే ఏం చూస్తారు, షూ ఉందా లేదా, షూ ఉందా లేదా అని. ఒక రోజున మోరిస్ సిరిలో గారని ఒక దైవజనుడు ఫారెన్ నుండి వచ్చాడు. చాలామంది పాస్టర్స్ 10,000 మంది ఉండొచ్చు. ముంబైలో మీటింగ్ జరిగింది. ఇంతమంది మీటింగ్లో కూర్చుని ఉండగా ఆయన కారు దిగ్గానే స్టేజ్ మీదకి వచ్చాడు, షూతోనే వచ్చాడు. బిల్లీ గ్రహాం గారు ప్రపంచం అంతా సువార్త చేశారా లేదా? బిల్లీ గ్రహాం గారు చేశారండి. షూ ఉంది ఆయనకి, ఏ మీటింగ్ వెళ్ళినా ఆయనకి షూ ఉంటుంది. మోరిస్ సిరిలో గారు, ఫారెన్లో డిఎల్ మోడీ గారు కానీ, చార్లెస్ ఫిన్నీ గారు కానీ, చార్లెస్ స్పర్జన్ కానీ, వీళ్ళందరూ షూ వేసుకుని చెప్తారు. అది చలి ప్రాంతం, అది కాళ్ళు కన్నాలు పడిపోతాయి, ఐస్ మీద నడవలేవు కదా, అంత చలి ఉంటుంది అక్కడ. సో వాళ్ళ దేశం కూడా నీట్గా ఉంచుకుంటారు వాళ్ళు. అసలు షూ ఉండాలా ఉండకూడదా అక్కడికి వస్తే పాయింట్కి వస్తే, పాత నిబంధనలో నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం, చెప్పులు తీసే అన్నాడు మోషేతో. దాన్ని మనం తీసుకుంటే అది పాప జీవితాన్ని విడిచిపెట్టు, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైనది కాబట్టి ఏం వదిలిపెట్టాలి, చెప్పులు ఎవరైనా తీయొచ్చు నాన్న. ఏది ముఖ్యం, చెప్పులు తీయడం ముఖ్యమా, పాపాలు ఒప్పుకోవడం ముఖ్యమా? పాపాలు ఒప్పుకోవడం ముఖ్యం. అది వాడు చెప్పులు తీసారు కానీ పాపం మనసులో ఉందనుకోండి, ఉపయోగం ఉందా? పాపం ఒప్పుకో, పాపాన్ని విడిచిపెట్టు, పాప జీవితాన్ని విడిచిపెట్టు అన్నది ముఖ్యం. దాని మీద మనం గురిపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు మన దేహం ఏమైందంట, దేవాలయం అయిపోయింది. 1 కొరింథీ పత్రిక 3:16-17 మీ దేహం పరిశుద్ధి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగుదురు కదా. ఇప్పుడు మన దేహంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన ఆత్మకు మన దేహం ఏమై ఉంది? ఆలయమై ఉన్నది. ఇప్పుడు మీరు మీ దేవుని ఆలయం అయితే మీరు చెప్పులు వేసుకోవచ్చా? దేవుని ఆలయంలో చెప్పులు వేయవచ్చా? వేయకూడదంటే మరి మీరేమై ఉన్నారు? కాబట్టి మీ బ్రతుకు కాలం అంతా ఏం వేసుకోకూడదు, చెప్పులు వేసుకోకూడదు. అంతే కదా, అది అట్లా అప్లై చేయాలి. మరి నీ దేహమే దేవాలయం, పరిశుద్ధాత్ముడు ఆయనకే అభ్యంతరం లేదు, నీలోకి వచ్చేసాడు, నీ దేహంలో ఉంటున్నాడు. నీ దేహంలో ఉంటున్నప్పుడు నువ్వు షూ వేసుకుంటావో చెప్పులు వేసుకుంటావో, కానీ వాక్య ప్రకారం ఉండడానికి ప్రయత్నించాయి. ఓకే, అది ఆత్మ సంబంధమైన విషయాలు మనం చూడాలి. భౌతికమైన చూస్తే పాత నిబంధనలు చెప్పులు తీయమన్నాడు, సున్నతి కూడా చేయించుకోమన్నాడు. మరి చెప్పులు తీసినప్పుడు సున్నతి కూడా తీసుకెళ్ళాలి, ఎక్కడికి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏం చేయించాలి, సున్నతి చేయించాలి. అయితే మన దేశంలోకి వచ్చినప్పుడు చెప్పులు తీసుకురావడమే బెటర్. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ ఏం చేస్తుంటారు, ఉమ్మేస్తుంటారు, కిల్లి నవ్వులు వేస్తుంటారు. మంచిది కాదు. మన దేశం బాగా చూసుకోవాలి, మన దేశాన్ని నీట్గా చూసుకోవాలి. ఆ దేశంలో కొన్ని దేశాల్లో, ఎందుకు పక్కనే ఉన్న సింగపూర్లో ఉమ్మేస్తే ఫైన్ వేస్తాడు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసామనుకో, చూసావా సీసీ కెమెరాలో కనబడిందే ఫైన్ వేస్తాడు. బస్సు నీట్గా ఉండాలి, వీధులు నీట్గా ఉండాలి, రోడ్ల మీద నీట్గా ఉండాలి. ఏదైతే తినాలి లోపల తినాలి తప్ప బయటకు వచ్చి తినకూడదు. అంత నీట్గా ఉన్నప్పుడు వాళ్ళ షూకి ఏమైనా అంటుకునే అవకాశం ఉందా? లేదు. మన దగ్గర ఎలా ఉంటుంది చెప్పు, చాలా గొప్పలు చెప్పుకుంటాం, మనకు మించిన వాళ్ళు లేరు, అసలు మన దేశానికి మించిన దేశమే లేదంటాం. ఈ ఊరు నుండి ఆ ఊరికి వెళ్ళేసరికి మధ్యలో రోడ్డు మీద నడిస్తే ఎన్ని నిప్పులు అంటుకుంటే మనకు తెలియదు. రోడ్డు పక్కన నడిచేటప్పుడు నిప్పులంటే మీకు ఇప్పుడు వివరణ చెప్పనక్కర్లా నేను, అర్థమైందా? చాలా గొప్పలు చెప్పుకుంటాం, ఇంతవరకు ఆ పరిస్థితే మారలా. మనం మారాలా వద్దా? మనం మారాలి, మన దేశ పరిస్థితుల్లో మార్పులు రావాలి. ఇప్పుడు సిటీలు అంటే మారుతున్నాయి, కానీ పల్లెటూరులోకి వెళ్తే ఈ ఊరు నుండి పక్క ఊరికి వెళ్ళేలోగా రోడ్డు పక్కన చూసుకోకుండా నడిచావా, సువాసన నీ వెంట వచ్చును. ఎలా వచ్చింది? కాబట్టి మనం చెప్పులు తీయడమే బెటర్. ఎక్కడ?
మన దగ్గర. ఒకవేళ ఒక సేవకుడు వచ్చాడు, ఆయన హోటల్లో పెట్టారు, లేదా మంచి నీట్గా ఉన్న ఇంట్లో, అక్కడ నుండి ఆయన షూ వేసుకుని ఎక్కాడు, కారు ఎక్కాడు, కారు దిగిన దగ్గర మన వాళ్ళు కార్పెట్ వేశారు, ఆయన దిగి వచ్చి స్టేజ్ మీద వాక్యం చెప్తున్నాడు, కాళ్ళకి ఏమైనా అంటుకుందా? లేదు. ఆయన చెప్పొచ్చా వాక్యం? చెప్పొచ్చు. ఎందుకంటే ఆత్మదేవుడు అతని దేహంలో ఉంటున్నాడు, దేవాలయంగా చేసుకున్నాడు. కాబట్టి మనం ఒక నేరో మైండ్గా ఆలోచన చేస్తే వెంటనే కరెక్ట్ కాదు కదా అంటాం. మన దేశంలో కానీ ఇంకా మురికి ప్రాంతంలో ఎక్కడున్నా ఆ విదేశమైన మురికి అయితే చెప్పులు వదిలేయడం మంచిది, నీట్గా ఉంది. అది భౌతిక దేహ శుద్ధి. అది ఇదే విషయాన్ని పరిశీలు సదుకులు యేసుప్రభు వారి దగ్గర ఏమన్నారంటే, యేసుప్రభు నీ శిష్యులు ఏం కడుక్కోవట్లేదు, కడుక్కోకుండా తింటున్నారు, కడుక్కొనే తినాలి కదా అని చెప్పి అడిగారు పరిశీలు శాస్త్రులు. వాళ్ళు కూడా భౌతికంగా ఆలోచన చేశారు. ఇప్పుడు ప్రభు అన్నాడు, నోట్లోకి వెళ్ళేది ఎప్పుడు మనిషిని అపవిత్రపరచదు, నోట్లో బయటకు వచ్చేదే అపవిత్రపరుస్తుంది. శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేశారు అని ఒకసారి. ప్రభా మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తారు. పేతురు ఆగు, యోహాను చేతులు కడుక్కోలేదంటే వెళ్ళి కడుక్కోండి అన్నాడా? అనుకోండి. ఏమన్నా అంటే, హలో అర్థం చేసుకోండి, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నప్పుడు లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, బయటికి వచ్చేది అంటే యేసుప్రభు దేని గురించి మాట్లాడాడు? చేతులు కడుక్కోకుండా తినమని కాదు అని చెప్పింది. మనిషికి అపవిత్రత ఎక్కడుండి అంటుకుంటుందంటే, కడిగి తిన్నావా కడగకుండా తిన్నావా అన్నది కాదు, నీ లోపల హృదయం ఎలా ఉంది, నీ దురాలోచనలు, నీ తలంపులు, నీ ఊహలు, నీ యొక్క ప్రవర్తన, నీలో ఉన్న పాపము అది నిన్ను పాడు చేస్తుంది. తినేటప్పుడు కొందరు కడుక్కొని తింటారు, కొందరు కడుక్కోకుండా తిన్నంత మాత్రాన వాళ్ళు ఏదో పాపం చేసినట్టు కాదు. మరి ఎందుకు మనం పల్లెటూర్లు వెళ్దాం, ఎక్కడ ఒరిస్సా ప్రాంతంలో సువార్త చెప్పడానికి వెళ్ళాను కొన్ని గ్రామాల్లో, ఆయన అన్నం తీసి పెడుతున్నాడు, దేంతో ఇది బుట్ట నిండా అన్నం తీసుకుని పెడుతున్నాడు, మధ్యలో ముక్కు లేదు అనిపించింది, ఇలా తీసి మళ్ళీ చేతితో పెడుతున్నాడు. మై గాడ్, ఏం చేయాలి దేవా? వాళ్ళకి అది అలవాటు, అది పాపం కాదు, కాకపోతే నీట్నెస్ తెలియదు, బిహేవియరల్ చేంజెస్. నీట్నెస్ అనేది అతనికి ఏంటో ఇంకా చెప్పబడలేదు, నేర్చుకోలేదు అతను. దాన్ని చూసి అతను పాపాన్ని అనడానికి లేదు, మనం అతను నీట్నెస్ నేర్పించవచ్చు. కొందరు గోర్లు ఉంటాయి, కొందరు గోర్లు ఉండవు, కొందరు చాలా నీట్గా పద్ధతిగా రోజు స్నానం చేస్తారు, 2 సార్లు చేస్తారు. మా డాడీ అయితే 3 సార్లు చేస్తాడు, టైం దొరుకుతాయి. సో 2 సార్లు చేస్తారు కొందరు ఒకసారి చేస్తారు. ఒక వ్యక్తి వారానికి ఒకసారి చేశాడు అనుకో, కంపు కొడతాడు, కానీ అతను అపవిత్రుడని అనడానికి లేదు. భౌతికంగా అతని దేహం అశుద్ధిగా ఉంది, కానీ ఆత్మీయ జీవితం ఏంటో చూసుకోవాలి. ఓకే, ఆత్మీయతను మనం ముందు పెట్టాలి. చెప్పులు తీయడం కన్నా పాపాలు ఒప్పుకోవడం ముఖ్యమా కాదా చెప్పు? ముఖ్యం. రైట్, అది చాలా ప్రాముఖ్యమైనది. నీట్గా ఉంచుకోవాలనుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఇది ఒక కళ్యాణ మండపం లేదంటే ఒక ఫంక్షన్ హాల్, ఒక పెద్ద స్టేజ్ చేశారు, దాని మీద చెప్పులు వేసుకొని షూ వేసుకొని వాక్యం చెప్తున్నారు, పాటలు పాడారు. అది దేవాలయము, పరిశుద్ధ స్థలము, పవిత్రంగా ఉండాలి అని మనకు అనిపిస్తుంది. కానీ ఒక స్టేజ్, అది స్టేజ్ చేశారు, అక్కడ నిలబడి పాటలు పాడారు. ఎవరి గురించి ప్రకటించారు? యేసును ప్రకటించారు, యేసు గురించి పాడారు, ప్రభుని మహింపరిచారు. అంగీకరించింది ఎవరు? ప్రభు అంగీకరించాడు. ఇక్కడ మనం చెప్పులు చూసుకుంటూ ఉంటే ఆ 10,000 మంది పాస్టర్స్లో ఒక 4 పాస్టర్లు వాళ్ళ టీం అంతా లేచి వెళ్ళిపోతుంటే ఆయన అడిగారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళని? అతను మూర్ఖంగా అన్నాడు, ముందు నీ చెప్పులది, నీ షూది, అప్పుడు వింటాం, మోషే కన్నా గొప్పవాడువా నువ్వు అనుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పటికీ వాళ్ళ సంఘాలు అంతే ఉన్నాయి, మూర్ఖంగానే ఉన్నారు. వాళ్ళు అప్పటి నుండి గమనిస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా 1995 నుండి ఇప్పుడు దాకా ఆ మూర్ఖ బుద్ధితోనే ఉన్నారు తప్ప మనసు మార్చుకోలే. ఎదుగుదల లేదు, ఎక్కడేసిన గొంగలు అన్నట్టు అక్కడే ఉన్నది. ఆత్మీయతలో ఎదుగుదల లేదు, స్పిరిచువల్ ఎదుగుదల లేదు. ఎప్పుడు చూసినా అందరి మీద వంకలు చెప్తూనే ఉంటారు. వాళ్ళు మాత్రం పరలోకం వెళ్తాననుకుంటారు, మనం మాత్రం వెళ్తాం ప్రత్యేకించబడిన గుంపు. మిగిలిన వాళ్ళందరికీ జ్ఞానం లేదు, మనకే ఇవ్వబడింది, మనమే పరలోకం వెళ్తాం. మిగిలిన సంఘాలన్నీ రైతు బజారుకి వెళ్ళి దోసకాయలు కూరగాయలు కొనుక్కొని తింటాయి. అది స్వార్థం, తెలియక, ఆత్మీయ మెచ్యూరిటీ లేక. కనుక ఆత్మీయ మెచ్యూరిటీ దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆత్మీయ ఎదుగుదల. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా లైవ్లో చాలామంది దేవుని వాక్యాన్ని వింటూ ప్రశ్నలకు సమాధానాన్ని పొందుకుంటున్నారు. ఈ సమయంలో లైవ్లో ఉన్న వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు పాస్టర్ గారు. క్విక్గా స్టూడెంట్స్ చక్కని ప్రశ్నలు అడిగారు, వారిని బట్టి కూడా చప్పట్లు కొడదాం. గాడ్ బ్లెస్ యు నాన్న. బ్రదర్ జగదీష్ గారు పేర్లు చదివేయండి అన్న, పేర్లు చదివేయండి. ఒక్క నిమిషం జగదీష్ గారు, నేమ్స్ చదివేయండి. ఎవరెవరు అడిగారు
చేయి చూపించిన వాళ్ళందరూ పేర్లు చదవండి. శ్యామల గారు కోయంబత్తూరు నుంచి, బ్రదర్ రాంబాబు గారు విజయవాడ నుంచి, హానో గారు పార్వతీపురం నుంచి, అన్నపూర్ణ గారు గుంటూరు నుంచి. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నప్పుడు చేయకూడదు మిస్టేక్స్ ఏంది? హలో, ఏం చేయకూడదు ఏం చేయొచ్చనే? అవునండి, అవును. ఓకే, తప్పనిసరిగా ఆ లిస్ట్ మీకు పంపిస్తాను, అలాగే మీ అందరికీ వివరిస్తాను. యూట్యూబ్లో కూడా పెట్టాం, మీరు చూడొచ్చు. ఏం చేయొచ్చు ఏం చేయకూడదు తెలుసుకుందాం. రైట్, నెక్స్ట్. ఈరోజు సాయంకాలం మెసేజ్ అదే, మీరు విందురు కానీ చేస్తారు, ప్లస్ టీచర్గా చేస్తారు. అబ్బాయి ఒక క్వశ్చన్ పొద్దున్న వేసాడు సార్, నాకు వాట్సాప్లో పెట్టాడు. ఏంటంటే ఇర్మియా గ్రంథం 19:5 ప్రకారం, నేను విధింపబడినది సెలవెనియదు, నా మనసునకు తోచనిది ఆహారం మీరు ఆచరించారన్నారు. ఈ భస్మబుధారం గురించి చెప్పేవారు నేను నమ్మొద్దు, అబద్ధ బోధకుల్ని అని చెప్పాడు సార్. ఆ అబ్బాయి ఇంతకుముందు కూడా ఉపవాసం ఎందుకు మేడం ఉండేది, దేవుడు ఒకసారి ఉపవాసించేశాడు కదా అన్నాడు సార్. దీని గురించి నాకు కొద్ది క్లారిటీ కావాలి సార్. అదే మరి భోజనం మీద భోజన ప్రియులు అలాగే చెప్తారమ్మా. భోజన ప్రియులు ఏంటంటే ఇది ఇక్కడే కాదు, తానే కాదు, చాలామంది మాట్లాడుతున్నటువంటి ఒక తప్పుడు విధానం ఏంటంటే యేసుప్రభువు వారు ఆల్రెడీ ఉపవాసాలు ఉండేశారు 40 రోజులు. మనం ఎందుకు ఉండాలి? ఆయన సిలువ మోసారు, మనం సిలువ మోయాల్సిన అవసరం లేదు. నిజమే, ఆయన ఉపవాసాలు ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయకూడదు అంటే, వీళ్ళ తెలివి ఎంత హైటెక్ తెలివి అయిపోయిందంటే, యేసుప్రభువు వారే ఉపవాసం ఉన్నప్పుడు మనం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. యేసుప్రభువు వారు చెప్పారుగా, పెండ్లి కుమారుడు వీరితో ఉన్నప్పుడు ఉండనక్కర్లేదు, పెండ్లి కుమారుడు వీరి యొద్ద నుండి తీసివేయబడినప్పుడు పెండ్లి ఇంటి వారు ఏం చేస్తారు, ఉపవాసం ఉంటారని ప్రభు అన్నాడు. అపోస్తుల కార్యం ఎప్పుడు జరిగింది? యేసుప్రభువు వారు పరలోకానికి ఎత్తబడిన తర్వాతే కదా. మరి అపోస్తులు 13వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థించుండగానే ఉంది. చెప్పండి, ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. పౌలు భక్తులు ఉపవాసం నుంచి ప్రార్థించాడు, తిమోతి భక్తులు ఉపవాసం నుంచి ప్రార్థించాడు. మరి ఎందరో భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఎక్కడ? కృత నిబంధన కాలంలో. ఫాస్టింగ్ ప్రేయర్ ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్. నా శరీరం నేను నలగొట్టిన దాన్ని లోపరుచుకుంటున్నా అన్నాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, నేను గాలిని కొట్టినట్టుగా కొట్టట్లేదు కానీ నా శరీరమును చదవండి, గాలిని కొట్టినట్టుగా నేను పోట్లాడట్లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత, అంటే అందరికి సువార్త చేసిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. మీరు చదవగలరా? ఇతరులకు ప్రకటించిన తర్వాత దగ్గర నుంచి చదవండి. ఒకవేళ గాలిని కుట్టినట్టుగా నేను పోట్లాడట్లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడినైపోదు. భ్రష్టత్వం అనేది మంచిదా కాదా? గట్టి చెప్పండి, ఏమని గట్టి చెప్పాలి. భక్తి గొప్పదా, భ్రష్టత్వం గొప్పదా? భక్తి గొప్పదండి. పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు మనకన్నా ఆత్మీయులతో ముందున్నాయన, జ్ఞానం కలిగిన, జ్ఞానం ఉంది ఆయనకి, ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి. దేవుడు ఆయన్ని వాడుకున్నాడు బలంగా అనేక సంఘాలు కట్టడానికి. ఆయన ఏమంటున్నారంటే, నేను అనేకులకు ప్రకటించాను అనండి. ఒకసారి చేయి చెప్పండి. అనేక సంఘాలను స్థాపించాను. ఇప్పుడు అంటాడు నేను భ్రష్టుడిని అయిపోతాను అంటున్నాడు. భ్రష్టుడయ్యే అవకాశం ఉందట. ఎంత గొప్ప సేవకుడైనా ఏమయ్యే అవకాశం ఉంది? భ్రష్టుడైపోయే అవకాశం ఉంది. భ్రష్టుడు కాకుండా ఉండాలంటే శరీరాన్ని ఏం చేయాలంట? నలగొట్టుకోవాలి. రోకట్లో వేసి నలగొట్టుకోవాలి. నలగొట్టడం అంటే కొరడాలతో కొట్టడం కాదు. ఉపవాసం పెడితే నలుగుతుంది. తిండి దొరకలేదు అనుకోండి, ఎంత సింహం అయినా మనం చెప్పినట్టు సర్కస్లో సింహాలను చూసారా? టైగర్లను చూసారా? మీరు డైరెక్ట్ టైగర్ దగ్గరికి వెళ్తారా? అడవిలో టైగర్ కనబడితే రా కూర్చో, లేదు నిలబడు అంటే మిమ్మల్ని బ్రేక్ఫాస్ట్ చేస్తుంది ఇడ్లీ సాంబార్ కింద. కానీ అదే టైగరు సర్కస్ వాళ్ళ దగ్గర కూర్చోమంటే ఏం చేస్తుంది? కూర్చుంటుంది. నిలబడమంటే నిలబడుతుంది. నిప్పు పెట్టి ఒక రింగ్లో జంప్ చేయమంటే జంప్ చేస్తుంది. డైరెక్ట్గా టైగర్ దగ్గరికి వెళ్తే అడవిలో చెప్పండి చేస్తుందా? మనం చేయిస్తుందా? మనల్ని చేయిస్తుందండి. మరి అదే టైగర్ ఇక్కడ ఎందుకు చేస్తుంది? ఉపవాసం పెడతారు దాన్ని. ఫాస్టింగ్ పెట్టి ఆకలితో ఉన్నప్పుడు ఫస్ట్ చాలా పొగరుగా ఉంటుంది, దాన్ని పొగర అణిచేలాగా 7 రోజులు పెట్టేస్తారు. 7 రోజుల తర్వాత ఆకలి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నప్పుడు చిన్న మొక్క ఇస్తాడు. సార్ మరొక మొక్క ఇవ్వండి సార్, చాలా ఆకలితున్నాడు. దూకమ్మా, జంప్ చేయి అంటాడు. అప్పుడు ఈయన చెప్పినట్టుగా దానికి మొక్క కొరకు ఏం చేస్తుంది? దూకుతుందండి. ఎట్టి చెప్పాలి, జంప్ చేస్తా. అప్పుడు అన్ని పాఠాలు నేర్పిస్తాడు. దానికి పాఠాలు ఎలా నేర్పించాడు? ఫాస్టింగ్ పెట్టి ఆహారం కొద్దిగా పెట్టి నేర్పిస్తాడు. ఇప్పుడు కూడా చూడండి,
చాలా జంతువుల దగ్గర వాటి దగ్గర అవి ఆయన చెప్పినట్టు ఎంత బాగా చేతులు ఎత్తాయి, మనుషులు ఎత్తట్లేదు ప్రభు వైపు చేతులు చక్కగా చేతులు ఎత్తాయి. అవునా? ఆ చేతులు పైకి ఎత్తుంచాయి. తర్వాత అతను చేయిస్తాడు, అతను చెప్పిన పనులన్నీ చేస్తాయి, ఏం చెప్తే అవి చేస్తాయి. ఇక్కడ అపోజిట్ పౌలు అంటున్నాడు, నేను ఎంతో భక్తుడిని కానీ చాలామందికి ప్రకటించాను, నేను భ్రష్టుడయ్యే అవకాశం ఉంది. ఆ భ్రష్టత్వంలోకి వెళ్లకుండా ఉండడానికి నా శరీరాన్ని నేను ఏం చేస్తాను, నలగొడతాను. నలగొట్టడమే ఉపవాసం. సో 40 రోజులు ఇప్పుడు ఉండకపోతే మరి ఎప్పుడైనా ఉండు, ఇప్పుడు కాకపోతే 20 రోజులైనా ఉండు. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు ఎస్తేరు గ్రంథంలో. యోనా గ్రంథంలో ఫాస్టింగ్ చేసినట్టుందా? చెప్పాలి. ఉంది. మోషే గారు ఫాస్టింగ్ ఉన్నారా? ఉన్నారు. అపోస్తులు 13వ అధ్యాయంలో ఫాస్టింగ్ ఉన్నారు. అపోస్తుల కార్యాల్లో ఉన్నారు. ఫాస్టింగ్ ఉండొచ్చు, ఫాస్టింగ్ ఉండాలి కూడా. 40 రోజులు ఉండాలనుకుంటున్నావు, ఎస్, సమయం తీసుకున్నావు, ఫాస్టింగ్ ఉంటున్నావు. తప్పేంటి? నువ్వు చేసింది ఏంటి? ఫాస్టింగ్. చేసిందేంటి? ప్రార్థన, ఉపవాసము, ప్రార్థన. కనుక దీనిని కొంతమంది తప్పు పట్టడానికి, ఆచార భక్తులని విమర్శించడానికి రకరకాల విమర్శలు ఉన్నాయి. చాలామంది విమర్శిస్తూ ఉంటారు. ఇంకో విషయం తెలుసో తెలీదు, ఈ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు ఏం చేస్తాడు, ఏంటి చెప్పాలి, విమర్శిస్తూ ఉంటాడు. ఎందుకని? వీళ్ళు చర్చిలో అటు వెళ్ళిపోతారని భయం. కాబట్టి మీరు ఏం చెప్పాలి, వాళ్ళ చర్చి మన చర్చి విధానం వేరు, వాళ్ళ చర్చి విధానం వేరు. మన శుక్రవారం ఉపవాసం ఉంటున్నాం, వాళ్ళు ఉంటున్నారా? ఉండట్లేదు. కాబట్టి వాక్యానుసారం అయింది కాదంటాడు. మనం వందనాలు చెప్తాం, వాళ్ళు వందనాలు చెప్తున్నారా? చెప్పట్లేదు. కాబట్టి వాళ్ళు కరెక్ట్ కాదంటాడు. మనం యేసు రక్తమే జయమంటాం, వాళ్ళు చెప్పలా యేసు రక్తమే జయమని. మనం ఫస్ట్ యేసు రక్తమే జయంతో పాట స్టార్ట్ చేస్తాం, వాళ్ళు స్తోత్ర గీతం పాడుతున్నారు. కాబట్టి వాళ్ళది కరెక్టా, మంది కరెక్టా? మందే కరెక్ట్ అంటాడు. కాబట్టి ఈ విశ్వాసం అక్కడికి వెళ్ళినట్టునే వాళ్ళు నిజంగానే స్తోత్ర గీతం పాడగానే అమ్మో కరెక్ట్ కాదని ఈడు వెనక్కి వచ్చేస్తాడు. నేరో మైండ్ తయారు చేశాడు ఈయన. ఇది మనుషులు చేస్తున్న ట్రిక్స్ ఇవి. ఉపవాసాలు ఉండొద్దు, యేసు ప్రభు ఆల్రెడీ ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండాలి? దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటే ఫాస్టింగ్ అనేటువంటిది. సో ఈ దెయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోతున్నాం, ఏం చేయాలి ప్రభు అని అడిగారు శిష్యులు. మార్క్స్ 9వ అధ్యాయం 27వ వచనం నుండి 29వ వచనం వరకు. అప్పుడు ప్రభు అన్నాడు 29లో, ఉపవాస ప్రార్థన వల్ల తప్ప మరి దేని వల్ల ఇలాంటిది వదిలిపోదన్నాడు. చూద్దాం. అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనైనా ఈ విధమైన వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను. వాళ్ళు అడిగారట, ప్రభు ఈ దెయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోయాం, ఏంటి కారణమని. 28వ వచనం చదవండి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయన అడిగిరి. ఇప్పుడు మీరు చదవండి అది. ఆయన శిష్యులు మేమెందుకు, చదవండి. ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. ఏం వెళ్ళగొట్టలేకపోయారంట? దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామో అని అడిగారు. ఆ దెయ్యం అంటే కొన్ని దెయ్యాలు పోయాయి, ఉపవాసం లేకపోయినా గద్దిస్తే కొన్ని దెయ్యాలు పోతాయి. కానీ ఉపవాసం లేకుండా వీళ్ళు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినప్పుడు ప్రభు ఏమన్నాడు చూద్దాం. దానికి జవాబు 29లో, అందుకు ఆయన ప్రార్థన వల్లనే, మీ బైబిల్లో కింద చూడండి, 2 అన్న దగ్గర కింద చూడండి ఫుట్ నోట్లో, ఉపవాసం వల్లనే అని ఉంటుంది. అవునా? ఏమనుంది? ఇప్పుడు ఇంగ్లీష్లో మీరు చూడండి అక్కడ. And he said unto them, this kind can come forth by nothing but by prayer and fasting. ఇంగ్లీష్లో ఒకే దగ్గర ఇచ్చాడు, తెలుగులోనేమో మీరు కింద ఫుట్ నోట్లో చదవాలి. మళ్ళీ చదవడం ఇంగ్లీష్లో, బై నథింగ్ బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అనండి. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అంటే కొన్ని దెయ్యాలు పోవాలంటే ఏముండాలి? ఫాస్టింగ్ ఉండాలి. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ రెండింటిని విడగొట్టకండి. ప్రార్థన ఉపవాసం అనాలి. ప్రార్థన ఉపవాసం. ఉపవాసమే చేస్తూ మీరు ప్రార్థన చేయకపోతే ఫలితం ఉండదు. ఉపవాసం ఉన్నప్పుడు అంతా కూడా ప్రార్థన చేయాలి. టైం తీసుకొని ఏదో టైంలో ప్రార్థన చేయాలి. ఉద్యోగానికి వెళ్ళారు, డ్యూటీకి వెళ్ళారు, అక్కడ మీరు చేయలేకపోయారు, తర్వాత చేయండి, సాయంత్రం చేయండి టైం దొరికినప్పుడు. ఇక్కడ ఉపవాసం, ప్రార్థన. కానీ కొన్ని మొండి దెయ్యాలు పోవాలంటే దేనివల్ల పోతాయంట? ఉపవాస ప్రార్థన వల్ల. సో అసలు ఉపవాసమే వద్దంటున్నారంటే సంథింగ్ రాంగ్. కనుక మనం తినకపోయిన ప్రభువారమే చెప్పాడు. అదే టైంలో ఉపవసించి ప్రార్థించడం కూడా మన ఆత్మీయ జీవితానికి మేలు. మన మనస్సు, మన ఆలోచనలు, దేవుడు కదలడు. ఉపవాసం ఉన్నప్పుడు మనం కదులుతాం, మనం దేవునికి బాగా దగ్గర అవుతాం. భక్తులందరూ ఫాస్టింగ్ ఉన్నవాళ్ళే.
ఫాస్టింగ్ ప్రేయర్లు ఆయా సమయాల్లో పెట్టుకోవాలి. ఈ సమయంలో మనం అంతా ఉంటున్నాం, 40 రోజులు ఉందాం, ప్రార్థనలు చేద్దాం. మరి చెప్పకూడదని ఉంది కదండి అపోస్తలుల మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఎవరికి చెప్పకూడదని ఉంది కదా, అందరికీ చెప్పి చేస్తానండి. చాలామంది 5వ తరగతిలో అంటే ఎల్కేజీ స్టూడెంట్స్ లాగా ఉండిపోయారు బైబిల్ విషయంలో. వ్యక్తిగత ఉపవాస ప్రార్థన ఎవరికి చెప్పకుండా చేయాలి, సమాజ ఉపవాస ప్రార్థన అందరికీ చెప్పి చేయాలి. అది ఎక్కడుందంటే యోవేల్ గ్రంథం 2వ అధ్యాయం 13వ నుండి 28వ వరకు ఉపవాస దినం ప్రకటించుడి, వ్రత దినం చాటించుడి, అందరికీ తెలియపరచండి, బాంతహపురంలో ఉన్న పెళ్లి కుమార్తెను తీసుకురండి, అందరూ యాజకులు సేవకులు అందరూ రావాలి, ప్రకటించాలట. మరి ఉపవాస దినం అందరికీ ప్రకటించి చేయమన్నాడు. ఎస్తేరు గ్రంథంలో యూదులందరూ ఫాస్టింగ్ ఉండమని ప్రకటించాక చేశారా, ప్రకటించక ముందు చేశారా? ప్రకటించారు. మరి దేవుడు జవాబు ఇచ్చాడా ఎస్తేరు గ్రంథంలో? ఇచ్చాడు. మరి అందరికీ ప్రకటించారు కదా. యూదులందరూ ఫాస్టింగ్ ఉన్నట్టు అందరికీ తెలుసు. మరి వారి ప్రార్థన దేవుడు విన్నాడు. రహస్యంగా కొన్నిసార్లు మీ వ్యక్తిగత అవసరాల కొరకు చేసినప్పుడు మీ ఇంట్లో ఎవరికి చెప్పకపోయినా, బంధుమిత్రులకు చెప్పకపోయినా, ఆఫీస్లో ఎవరికి చెప్పకపోయినా నువ్వు ఫాస్టింగ్ ఉంటుంది సంగతి తండ్రిని దేవునికి తెలుసు కాబట్టి నీకు జవాబు ఇస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వ్యక్తిగత ఉపవాస ప్రార్థన వేరు, సమాజంగా చేసే ఉపవాస ప్రార్థన వేరు, సంఘంగా కూడుకొని ప్రభు సన్నిధిలో మొరపెట్టుట, ఇది మనం చేస్తున్న పని. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ముగింపులకు వెళ్తున్నాం. మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఒక 3 క్వశ్చన్స్ అనుకుంటాను, వాటికి నేను రేపు ఆన్సర్